నువ్వు పిల్లలు పడేసినావు ఆ పిల్ల నీదని ఏమైనా అగ్రిమెంట్ ఉందా ఇక్కడ? ఆ పిల్ల నీతోనే ఉంటుంది, నీతోనే ప్రెగ్నెంట్ అయితే నీతోనే పిల్లలు కడతాయి, ఏమన్నా అగ్రిమెంట్ ఉందా? ఎందుకంటే నువ్వు కేటీఎం పట్టుకొని నేను ఏదో డుకాటి పట్టుకొని వస్తాడు, ఇంకొకటి BMW కార్ వేసుకొని వస్తాడు, ఇంకొకటి ఏరోప్లేనే పట్టుకొని వస్తాడా. ఎప్పుడు ఎట్లుంటుందో వాళ్ళకే తెలియని పోదా గురించి నువ్వు నైట్ అంతా నిద్ర పోగొట్టుకొని దాంతో చాటింగ్ చేసుకుంటూ కూర్చుండేందురా. తెచ్చుకో ఇప్పుడైనా పెద్ద గర్ల్స్ కి అయితే ఏం చెప్తాము, ఏం చెప్పక్కర్లేదు. ఇంకా నాకు తెలిసి ఈ జనరేషన్ లో అబ్బాయిలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఈ జనరేషన్ లో అబ్బాయిలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్ మాట చెప్పిన చూడమ్మా. ఇది తిన్నాక చాలా మంది గర్ల్స్ కి ఎన్నో ఆడుతుండొచ్చు. లవ్లీ అసలు ఇట్లనే మా బాయ్స్ అందరికి సపోర్ట్ చేయండి. గర్ల్స్ అదర్ బీచ్ ఎదరగట్లు వదిలేకనే మమ్మల్ని తీసుకుపోయేటు. ఒక పేదరికంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలు దొరుకుతారేమో కానీ అదే పేదరికంలో ఉన్న ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఒక్క అమ్మాయి కాదు కదా, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒప్పుకోదురా. సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే జర సంపాదించడం మీద ఫోకస్ చేయాలి. చట్ట ప్రకారం మగాళ్ళకి ఎక్కువ ఉన్న హక్కులేంటి, ఆడోళ్ళకి లేనివేంటి చెప్పవే. చట్టం ముందు అందరూ సమానులేగా కదా. సిటీ బస్సు ఎక్కేవనుకో, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దామని రాసి ఉంటుంది. పురుషుల్ని గౌరవించడం సాంప్రదాయం అని ఎక్కడన్నా రాసి ఉంటుంది? ఎక్కడ నరిస్తూ పూజ్యంతే రమంతా తత్ర దేవత అన్నారు. పురుషుణ్ణి పూజించమని నా కొడుకన్నా చెప్పాడే. కంప్యూటర్లో మదర్ బోర్డు ఉంటుంది, ఫాదర్ బోర్డు ఉంటుంది. మదర్ నేచర్ అంటారు, ఫాదర్ నేచర్ అని ఎవడన్నా అంటాడే. మదర్ ఎర్త్ అంటారు, ఫాదర్ ఎర్త్ ఎక్కడన్నా ఉందే? భూమండలం అంతా ఆక్రమించుకుని తాగలంటారు కదే. ఇంకా ఏదో లేదని మా మగాళ్ళ మీద పడి ఎదవయ్యేడుపు. నువ్వు గంటల తరబడి ఫోన్ మాట్లాడతావే, నీ ఫెమినిస్ట్ ఫ్రెండ్ ఫాతిమా జస్ట్ పప్పులో కొంచెం ఉప్పు తక్కువ వేసాడని మొగ్గు నెరగొట్టింది. అది ఎవరికి చెప్పుకోలేక ఏడుస్తుంటే నేను హాస్పిటల్కి తీసుకెళ్లి కట్లు కట్టించా. ఏంటమ్మా నువ్వు వండి పెడుతుంటే తినేసి అడ్డంగా బలిసానా? ఇందులో ఏది షుగరు, ఏది సాల్ట్, ఏది పప్పు, ఏది పసుపు చెప్పవే. కిచెన్ స్పెల్లింగ్ తెలుసా నీకు? యు బ్లడీ హిపోక్రిట్. అబ్బాయిల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ జనరేషన్ లో అబ్బాయిలు బాగున్నారు, అమ్మాయిలు బాగాలేదు. లైక్ చూస్తున్నాం కదా, గర్ల్స్ ఎక్కువ లైక్ చీటింగ్ చేస్తున్నారు, బాయ్స్ బాగుంటున్నారు. అబ్బాయిల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ జనరేషన్ లో అబ్బాయిలు బాగున్నారు, అమ్మాయిలు బాగాలేదు. లైక్ చూస్తున్నాం కదా, గర్ల్స్ ఎక్కువ లైక్ చీటింగ్ చేస్తున్నారు, బాయ్స్ బాగుంటున్నారు. మామ హెడ్ ఫోన్స్ పెట్టుకో. మొగోళ్ళ గురించి ఒక సీరియస్ విషయం డిస్కస్ చేయాలి ఇప్పుడు. మొగోడిని మొట్ట గుడపడానికి, మొగోడికి వ్యతిరేకంగా మన దేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో కొత్త చట్టం వచ్చింది. అదేం తెలుసా? మొగోడు ప్రేమలో విఫలమై ఆత్మహత్యకు పాల్పడితే ప్రియురాలి బాధ్యత కాదు అంట. ఇంకా ఎన్ని 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 దారుణాలు చూడాలి నువ్వు. మొగోడిని మొడ్డ గుడపడానికి, మొగోడికి వ్యతిరేకంగా, తప్పుడు ఆడదాన్ని కాపాడడానికి, వాళ్ళకు అనుకూలంగా ఇంకా ఎన్ని చట్టాలు వస్తాయి. ఇట్లా మొగోళ్ళని సపోర్ట్ చేసే చట్టాలు రావా? అండ్ ఇంకో విషయం, నేను ఇక్కడ ఆడవాళ్ళకి వ్యతిరేకం కాదు, నేను తప్పుడు ఆడవాళ్ళకే వ్యతిరేకం. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. తప్పు ఆడోళ్ళు చేసేది, మొగోళ్ళు చేసేది తప్పు తప్పే పోయి. ఆడోళ్ళు చేసేనేమో తప్పు కాదు, మొగోళ్ళు చేసే తప్ప. ఇది ఎక్కడ లెక్క? ఏం న్యాయం ఇది? సేమ్ ఇట్లాంటి చట్టమే ఇంకోటి తీసుకురాగలరా? ఒక అమ్మాయి ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకుంటే మొగోడికి ఎటువంటి సంబంధం లేదు అనే చట్టం తీసుకురాగలరా? దానికి ఎవరికి చేత కాదు. తీసుకురండి చూద్దాం, దమ్ముంటే. లేదు, అది చేత కాదు. ఎంతసేపు మొగోడిని మొట్ట గుడిపాలి, మొగోడిని నాశనం చేయాలి. ఇవే మనకు కావాల్సినవి. తప్పు ఎవరు చేసేది భయ్? న్యాయం సమానం ఉండాలి. ఎంతసేపు తప్పుడు ఆడవాళ్ళని కాపాడేది ఇది? దిస్ ఇస్ నాట్ రైట్. మామ జాగ్రత్త రా, ఇట్లాంటి చట్టాలు ఇంకా చాలా వస్తున్నాయి. నువ్వు పుసుకున చచ్చిపోతే నీ పిల్లకి శిక్ష పడుతుందేమో అనుకో, నువ్వు చచ్చిపోవచ్చు, కానీ ఏం పడదు, ఏం పీకరు. మంచిగా జాగ్రత్తగా ఆమెను సురక్షితంగా ఉంచుతారు. ఏమనుంటే బతికి సాధించు, చచ్చిపోయి సాధించరు. ముందే చెప్తున్నా. మొగలను మొడ్డగొడిపోయి రాజ్యం నడుస్తుందంతా. జై హింద్, జై భారత్. మామ హెడ్ ఫోన్స్ పెట్టుకో. మొగోళ్ళ గురించి ఒక సీరియస్ విషయం డిస్కస్ చేయాలి ఇప్పుడు. మొగోడిని మొట్ట గుడపడానికి, మొగోడికి వ్యతిరేకంగా మన దేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో కొత్త చట్టం వచ్చింది. అదేం తెలుసా? మొగోడు ప్రేమలో విఫలమై ఆత్మహత్యకు పాల్పడితే ప్రియురాలి బాధ్యత కాదు అంట. ఇంకా ఎన్ని 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 దారుణాలు చూడాలి నువ్వు. మొగోడిని మొడ్డ గుడపడానికి, మొగోడికి వ్యతిరేకంగా, తప్పుడు ఆడదాన్ని కాపాడడానికి, వాళ్ళకు అనుకూలంగా ఇంకా ఎన్ని చట్టాలు వస్తాయి. ఇట్లా మొగోళ్ళని సపోర్ట్ చేసే చట్టాలు రావా? అండ్ ఇంకో విషయం, నేను ఇక్కడ ఆడవాళ్ళకి వ్యతిరేకం కాదు, నేను తప్పుడు ఆడవాళ్ళకే వ్యతిరేకం. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. తప్పు ఆడోళ్ళు చేసేది, మొగోళ్ళు చేసేది తప్పు తప్పే పోయి. ఆడోళ్ళు చేసేనేమో తప్పు కాదు, మొగోళ్ళు చేసే తప్ప. ఇది ఎక్కడ లెక్క? ఏం న్యాయం ఇది?
సేమ్ ఇట్లాంటి చట్టమే ఇంకోటి తీసుకురాగలరా? ఒక అమ్మాయి ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకుంటే మొగోడికి ఎటువంటి సంబంధం లేదు అనే చట్టం తీసుకురాగలరా? దానికి ఎవరికి చేత కాదు. తీసుకురండి చూద్దాం దమ్ముంటే. లేదు, అది చేత కాదు. ఎంతసేపు మొగోడిని మొట్ట కొడపాలి, మొగోడిని నాశనం చేయాలి, ఇవే మనకు కావాల్సినవి. తప్పు ఎవరు చేసేది భయ్, న్యాయం సమానం ఉండాలి. ఎంతసేపు ఆ తప్పుడు ఆడవాళ్ళని కాపాడేది ఇది. దిస్ ఇస్ నాట్ రైట్. మామ జాగ్రత్త. రైట్ ఫ్రెండే మరి ఆ పట్టుకునేది ఆడతా హక్కులేంది? అందులేముంది, ఫ్రెండే కదా, క్యాజువల్ హగ్ అంతే. క్యాజువల్ ఏంది? క్యాజువల్ హగ్ ఏంది? నాకు ఒకటి అర్థం కాదు. పుట్టినప్పటి నుంచి సంకనేసుకుని ముద్దులు పెట్టే నాన్నే ఒక వయసు వచ్చాక అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకోడు. తమ్ముడిని పక్కన పడుకోనివ్వరు, అన్నయ్యని గదిలోకి రానివ్వరు. ఇంట్లో వాళ్ళే స్పర్శకు అంత విలువిస్తుంటే అక్కడ లేని క్యాజువాలిటీ వయసు వచ్చి ఒళ్ళొచ్చి వంపులు వచ్చాక అన్ని ఇన్ని పట్టుకోవడం క్యాజువాలిటీ అయితే. క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, లవ్ చేసే విధానంలో అమ్మాయి ట్రూ ఉంటుందా, అబ్బాయి ట్రూ ఉంటాడా? అబ్బాయే ట్రూ ఉంటాడు. ఎందుకట్లా? ఎందుకంటే అబ్బాయే ట్రూగా లవ్ చేస్తాడు కాబట్టి. అమ్మాయిలు అయితే ఒక్కరిని కాకపోతే ఇంకొకరిని పటాయిస్తుంది, కానీ అబ్బాయి అయితే చచ్చిపోయేంత వరకు ఒక్క అమ్మాయిని లవ్ చేస్తాడు కాబట్టి. క్వశ్చన్ వచ్చేసి, దీని అమ్మ జీవితం ఉంటే అమ్మ గవర్నమెంట్ జాబ్ అన్న ఉండాలా, లేకుంటే పైసలు ఉండాలా, కోట్ల పైసలు అన్న. ఈ అవ ఇయ్యాలే ఎట్లయిందంటే, ఎవరికైనా పోయినామనుకో జాబ్ చేస్తాడా, ఎన్ని పైసలు ఎంత ఆస్తున్నది, గివ్వే అడుగుతురు తప్ప మంచోడా, మరి ఏం చేస్తుండు, మంచి మనిషా, ఎట్లా చూసుకుంటాడు మా పిల్లని, అవేం లేవు. పైసలు ఎన్ని ఉన్నాయి, ఆస్తి ఎంత ఉన్నది, గివ్వే ఇస్తురు. పైసలతో చేసుకుంటారా పెళ్లి, ఆస్తిని చూసి చేసుకుంటారా, లేక జాబ్ని చూసి చేసుకుంటారా? మనిషిని చూడుర్రి భయ్, మనిషి కూడా చూడుండ్రి. మీ పిల్లని మంచిగా చూసుకుంటాడా లేదా అది చూడుండ్రి. పైసలు ఏం చేసుకుంటారు, పైసలు తింటారా పైసల్ని? ఈ వీడియో కేవలం అబ్బాయిలకు మాత్రమే. ఒకవేళ బై మిస్టేక్ గా కూడా ఎవరికైనా అమ్మాయికి వీడియో చేరితే ప్లీజ్ స్కిప్ చేసేయండి. రైట్, నువ్వు విను మామ చెప్తా. నీ బ్రేకప్ నీ తప్పు వల్ల లేక తన తప్పు వల్ల అయ్యింది అని నువ్వు అనుకుంటున్నట్టయితే నువ్వు 100% తప్పుడు ఆలోచనలోనే బతుకుతున్నావు. ఎందుకంటే ఇవాళ రేపు బ్రేకప్లు కావాలని బాగా పకడ్బందీగా ప్లాన్ చేసి బ్రేకప్లు అవుతున్నాయి. తను నిన్ను వదిలేయాలనుకుంది. సీదా చెప్పాలంటే నీకంటే వేరే వాడు ఎవడో తనని హ్యాపీ చేస్తున్నాడు. అందుకనే నీ లోపల తప్పులు వెతుకుతారు. ఒకవేళ నీ లోపల తప్పు దొరికిందా ఆ రీజన్ చెప్పి నీకు బ్రేకప్ చెప్తారు. ఒకవేళ నీ దగ్గర నుంచి ఏ తప్పు లేదు, నువ్వు 100% ఒక రిలేషన్షిప్ కి కట్టుబడి ఉండి ఎక్దమ్ పర్ఫెక్ట్ ఉన్నావు అనుకో, అప్పుడు తప్పులు వెతకరు. వాళ్ళే కావాలని తప్పులు చేస్తారు, తప్పు మీద తప్పు చేసి నీ అంతటి నువ్వే తను వదిలేసేలాగా చేస్తారు. అండ్ ఇంకో మజా విషయం చెప్పాలా, నేను అమ్మాయిల దగ్గర ఒక వియర్డ్ మ్యాజిక్ ఉంటది. అది తను ఎంత పెద్ద తప్పు అతి పెద్ద తప్పు చేసినా సరే ఆ తప్పు ఏందో కూడా నువ్వు మర్చిపోయేటట్టు కన్విన్స్ చేయగలరు. తను నేను కన్విన్స్ చేయలేదంటే తనకి నిన్ను వదిలేయాలని ఉండే మామ. సో ఇట్స్ నాట్ ఏ మిస్టేక్ బ్రో, ఇట్ వాజ్ ఏ చాయిస్. అది కూడా బాగా పకడ్బందీగా ఆలోచించి ప్లాన్ చేసి తీసుకున్న చాయిస్. అబ్బాయిల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ జనరేషన్ లో అబ్బాయిలు బాగున్నారు, అమ్మాయిలు బాగాలేదు. లైక్ చూస్తున్నాం కదా, గర్ల్స్ ఎక్కువ లైక్ చీటింగ్ చేస్తున్నారు, బాయ్స్ బాగుంటున్నారు. నా మొగను ఒంట్లోనే లేదు కరెంటు. అయ్యో నేను కూడా గంతే, నా పరిస్థితి కూడా గంతే. చెప్పుకోనిక తప్ప చేయనికి ఏముండదు నా మొగం దగ్గర. ఏం చేయకుంటే నీకు ఇద్దరు పోరగాళ్ళు ఎట్లా పుట్టినట్టు మారే. అయ్యో గదా అక్క, ఇంకా శివగారు లేడా, ఊ కచ్చుకుంటా పోతే ఉంటారా. అమ్మా, నీ మొగన్ పేరు శివ కాదు కదనే. నడిపిస్తాను బయట రసకరాలు నువ్వు. ఏ ఊక అక్క, మరి నీకిద్దరు పోరాన్ని ఎట్లా పుట్టిరు? మా ఆటో డ్రైవర్ నవీన్ గారు లేడా, ఊ ఖర్చుకుంటా పోతే ఉట్టిరు. అబ్బో, నువ్వు నాకంటే పెద్ద రసకరానివే, దొరకగాని పెద్ద దొంగ. నిన్ను ఏ అమ్మాయి లవ్ చేయలేదని బాధపడకు మామ. అమ్మాయిలు ఏరుకోరు మరి ఎరుపు కొన్ని లవ్ చేస్తావు. నువ్వు ఆ ఎరుపుకు లిస్ట్ లేవని హ్యాపీగా ఉండు. నువ్వు కింగ్ మామ.